జనవరి 15వ తేదీ నుంచే శ్రీరాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా దీన్ని నిర్వహించడానికి రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే వేడుకలకు రావాలని ఆహ్వాన పత్రికలను పంపించింది. మరోవైపు అయోధ్యలో ప్రతి ఇంటికి రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలు అందాయి. రామమందిరంలో ప్రతిష్ఠించే రాముని విగ్రహాల నిర్మాణం పూర్తయింది. శ్రీ ఆంజనేయ, లక్ష్మణ సమేత సీతారామచంద్రుల వారి విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠించనున్నారు. మైసూరుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ శిల్పాలను చెక్కారు. అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహాలనే రామమందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ ఫైనల్ చేసింది. ఆ విగ్రహ ఫోటోలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్ప తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఒక కన్నడ వ్యక్తి రూపొందించిన విగ్రహాలు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం దేశం మొత్తానికే గర్వకారణమని యాడ్యూరప్ప పేర్కొన్నారు. రామాలయంలో ప్రతిష్ఠించే విగ్రహాలను చెక్కే బాధ్యతను అరుణ్ యోగిరాజ్ తో పాటు కర్ణాటకకు చెందిన గణేష్ భట్, రాజస్థాన్ శిల్పి సత్యనారాయణ పాండేకు అవకాశం కల్పించారు. వారు ముగ్గురు శిల్పాలను రూపొందించారు. ముగ్గురు విగ్రహాలను తీర్థక్షేత్ర ట్రస్ట్ షార్ట్ లిస్ట్ లోకి తీసుకుంది. చివరకు అరుణ్ యోగిరాజ్ నిర్మించిన విగ్రహాలను ప్రతిష్ఠించాలని నిర్ణయించింది. ముంబైకి చెందిన వాసుదేవ్ కామత్ గీసిన చిత్రాల ఆధారంగా యోగిరాజ్ ఈ విగ్రహాలను రూపొందించారు.